1947 ఆగస్టు 15న మన దేశానికి స్వతంత్రం వచ్చింది. కాని ఒక దేశం కేవలం జెండా ఎగురవేస్తే సరిపోదు. ఆ దేశాన్ని నడపడానికి ఒక చట్టం కావాలి, ఒక దిక్సూచి కావాలి. అదే మన భారత రాజ్యాంగం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఎలా రూపుదిద్దుకుంది? 2 ఏళ్ల 11 నెలల 18 రోజులపాటు జరిగిన ఆ మేధో మథనమేంటి? ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో తెలుసుకుందాం. మన రాజ్యాంగ నిర్మాణం స్వతంత్రం రాకముందే, అంటే డిసెంబర్ 1946 9న మొదలైంది. బ్రిటిష్ వారు పంపిన క్యాబినెట్ మిషన్ సూచనల మేరకు రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటైంది. దీనికి తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హా వ్యవహరించారు. ఆ తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాజ్యాంగాన్ని రాయడానికి అనేక కమిటీలు ఉన్నా అన్నిటికంటే ముఖ్యమైనది డ్రాఫ్టింగ్ కమిటీ. దీనికి చైర్మన్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే ఆయన్ని భారత రాజ్యాంగ పితామహుడు అంటాం. మన మేధావులు ప్రపంచంలోని దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. బ్రిటన్ నుంచి పార్లమెంటరీ వ్యవస్థను, అమెరికా నుంచి ప్రాథమిక హక్కులను, ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలను, ఇలా అత్యుత్తమ అంశాలన్నింటినీ మన అవసరాలకు అనుగుణంగా మార్చుకున్నారు. రాజ్యాంగం రాయడం అంటే ఏదో పుస్తకం చూసి రాసేయడం కాదు. ప్రతి ఒక్క ఆర్టికల్ మీద రాజ్యాంగ పరిషత్లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. జాతీయ భాష ఏది ఉండాలి? ప్రాథమిక హక్కులు ఎలా ఉండాలి? కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ ఎలా ఉండాలి? ఇలాంటి అనేక అంశాలపై దాదాపు 2473 సవరణలు, అమెండ్మెంట్స్ చర్చకు వచ్చాయి. ప్రతి ఒక్క సభ్యుడి గొంతుక వినిపించేలా చర్చలు జరిగాయి. చివరికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. అందుకే మనం ప్రతి ఏటా ఆ రోజున రాజ్యాంగ దినోత్సవం, కాన్స్టిట్యూషన్ డే జరుపుకుంటాం. కాని రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26న. ఆ రోజే మన దేశం గణతంత్ర దేశం, రిపబ్లిక్ గా మారింది. జనవరి 26నే ఎందుకు ఎంచుకున్నారంటే 1930లో సరిగ్గా అదే రోజున మన నాయకులు పూర్ణ స్వరాజ్ ప్రకటించుకున్నారు. భారత రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు, అది మనందరి జీవనరేఖ. ప్రజాస్వామ్య విలువలకు అది నిలువుటద్దం. మరి మన రాజ్యాంగంలో ఉన్న ఆసక్తికరమైన ఆర్టికల్స్ ఏంటో వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాజ్యాంగం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలుగుకి సబ్స్క్రైబ్ అవ్వండి. జై హింద్.